విజయవాడ నగరాన్ని భారీ వర్షం మరోసారి వణికిస్తుంది. ఇప్పటికే బుడమేరు ఉగ్రరూపంతో అల్లాడిన బెజవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. బుడమేరు మూడో గండిని పూడ్చుతామని ప్రభుత్వం ప్రకటించినా భారీ వర్షం మళ్లీ వరదను ముంచెత్తేలా చేస్తుందా అన్న బెంగ టెంపుల్ సిటీని టెన్షన్ పెడుతుంది. నాలుగు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్న విజయవాడలో భారీగా పడుతున్న వర్షం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కిందటి వారమే బెజవాడను భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. ఓవైపు కృష్ణానదికి వచ్చిన వరద, మరోవైపు బుడమేరు కాలువకు పడిన గండ్లు నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపించాయి. ముఖ్యంగా బుడమేరు కాలువకు 3 చోట్ల పడిన గండ్లతో నగరంలోకి భారీగా వరద నీరు చేరి పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో లక్షలాది మందిపై ఈ ప్రభావం పడింది. దీంతో గత కొద్ది రోజులుగా బుడమేరు కాలువకు మరమ్మతులు చేస్తూ వచ్చారు. బుడమేరు కాలువకు పడిన 3 గండ్లను ఒక్కొక్కటిగా పూడ్చే పనులు ప్రారంభించిన ప్రభుత్వం ఎట్టకేలకు వాటిని పూర్తి చేసింది. నిన్నటికే 2 గంటలు పూర్తి చేసిన అధికారులు ఆర్మీ సాయంతో 3వ గండిని కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, అధికారులు, ఆర్మీ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో విజయవాడకు బుడమేరు వరద నీరు రాకుండా అడ్డుకట్ట పడినట్లయింది. ఉదయం బుడమేరు గండి పూడిక పూర్తవుతున్న సమయంలోనే నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఓవైపు నిన్నటి నుంచి పెరుగుతున్న బుడమేరు వరదకు తోడు ఇవాళ భారీ వర్షం పడుతుండటంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. బుడమేరు వరదకైతే అడ్డుకట్ట వేయగలిగారు. కానీ ఇప్పటికే నగరంలోకి వచ్చిన వరద నీటిని ఎలా తోడేస్తారు? 4 అడుగుల మేర బురద మేటలు వేయడం, ఇసుక తెన్నెలు కప్పేయడం, చెత్తా చెదారంతో కాలనీలు కన్నీరు పెడుతున్నాయి. విజయవాడలోని కొన్ని కాలనీలు ఇంకా జలమయంగానే ఉన్నాయి. ఇంతలో బుడమేరు 3వ గండిని పూడ్చామని అధికారులు చెప్పడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేస్తున్నారు. రేపు ఎల్లుండిలో వరద ప్రాంతాల్లో బురదను పూర్తిగా తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమవుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వరద నీరు అలాగే ఉండడంతో దాన్ని ఎలా తోడాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.